నేనే హ్యాండిల్ చేసిన. ఏం తెలియదు. ఫస్ట్ టైం బయటికి ఇంట్లోకి రావడమే ఫస్ట్ టైం. వీడు ఇంట్లోకి రావడమే ఫస్ట్ టైం. మా ఇంట్లోకి బయటికి కాలేజ్కి పోతారా? ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా. మనం పోతుంది ఇదే బస్సులో అనమాట ఇప్పుడు. సో కొంచెం లేట్ అయితే అయింది, ఎందుకంటే మాకు ఎగ్జాక్ట్ అడ్రస్ తెలియక అటు ఇటు అయితే పోయినాము. సో మేము రాగానే అయితే స్టార్ట్ అయితే అయింది, ఎందుకంటే మా కోసం అయితే వెయిట్ చేసారు. చాలాసేపు అయితే అయింది మా కోసము. సో మేము రాగానే ఇంకా స్టార్ట్ అయితే అయింది. చలో గైస్, లెట్స్ గో. హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాం మేము దీంట్లో. సో లెట్స్ సీ. ఫస్ట్ టైం ఎంజాయ్ కదా రాత్రికి అయితే. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కిన ఏసీ బస్. ఏసీ బస్ అని కాదు కానీ ఇలా స్లీపర్ బస్లో ఫస్ట్ టైం ఎక్కినాం. స్లీపర్ బస్ ఫస్ట్ టైం ఎక్కాను. నార్మల్ ఏసీ బస్ ఎక్కినా కానీ స్లీపర్ బస్ ఎక్కినా. నాతో ఉండు, లైఫ్ ఇట్లా ఎంజాయ్ చేస్తాం. స్లీపర్ ఎక్కిస్తా, స్లీపర్ ఎక్కిస్తా, ట్రైన్ ఎక్కిస్తా, అన్నీ ఎంజాయ్ చేపిస్తాను నీకు. మా అంటే ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు ఉంటారా అతను కలిసి అంటున్నా. నీతో ఎందుకుంటారా? ఫస్ట్ మా ఇంటికి వెళ్ళిపోతా. నా కొడుకు ఏం తెలియదు, ఊరు మొత్తం తిప్పిండు. నేనే హ్యాండిల్ చేసిన. ఏం తెలియదు. ఇలా ఫస్ట్ టైం బయటికి ఇంట్లోకి రావడమే ఫస్ట్ టైం. వీడు ఇంట్లోకి రావడమే ఫస్ట్ టైం. మా ఇంట్లోకి బయటికి కాలేజ్కి పోతారా? ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా పోయినా. ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినా కదా. తమిళనాడు పోయినారా? ఒక గల్లీ కూడా తెలియదు దానికి. మనతో వచ్చి లెట్స్ సీ హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్లీపర్ బస్. స్లీపర్ బాగుంది. లగేజ్ పెట్టుకోండి. ఇచ్చారు, బ్లాంకెట్ ఇచ్చారు, ఒక పిల్లో ఇచ్చారు. పిల్లో సో గైస్ మనం స్టార్ట్ అయ్యి ఒక 2-3 అవర్స్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే మంచిగానే సాగుతుంది మన జర్నీ. అంటే నాకు భయం ఏంటంటే స్లీపర్ బస్లో పండుకుంటే వాంతింగ్ అవుతుందేమో అని కొంచెం భయం, ఎందుకంటే ఇంత లాంగ్ ఇప్పుడు ట్రావెల్ అయితే చేయలేదు. సో ప్రస్తుతానికి అయితే ఓకే. సో నాకే టెంపర్ దాకా నేను బ్లాగ్ ఎడిటింగ్ చేసుకోవడం వస్తే మావాడైతే బడ్స్ పెట్టుకొని సినిమా అయితే చూస్తుండు. సో లెట్స్ సీ. ఫస్ట్ స్టాప్ ఇది అనమాట. సో ఏడైతే తినడానికి అయితే ఆపిరు. సో ఇక మేము కూడా జస్ట్ నిద్ర లేచి బయటికి అయితే వచ్చినాము. సో ఇప్పుడు తినాలి. సో నా మైత్రి బస్ అన్ని నేనే ఆగుతున్నాయి అనమాట. సో ఇదే డాబా. గుడ్ మార్నింగ్ రా. అమ్మా ఇక్కడ దోశ కూడా ఎంత చూడు. ఎడికి దోశ, మసాలా దోశ 100 రూపాయల దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ 120, సట్టు దోశ కూడా 10 రూపీస్, ఇడ్లీ 10 రూపీస్. ఈ తినడానికి బస్సు ఆపిండు. పన్నీర్ బిర్యానీ పెట్టేసి అయిపోతుంది మనకి దగ్గర. పన్నీర్ బిర్యానీ రెండు పెట్టాలా? ఒకటి పన్నీర్, ఇంకొకటి తొందరగా బాయ్. మేము ఆర్డర్ పెట్టుకుంటాము. 100 రూపాయల దోశ మంచిదా? ముఖం రాదు. బస్ ఎక్కడికి తిప్పాలాడుతుంది గాయస్. వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. ప్రైవసీ. బాగుంది. డబ్బా కూడా ఇచ్చింది. ఒకటి వర్క్ ఇచ్చిన నమ్మలు చూపిస్తాను మీకు ఫోటోలో. యూట్యూబ్ తీసుకోవాలి. ముందు వచ్చాను
బాగుంది డబ్బా కూడా ఇచ్చారు. పాండిచేరి టు హైదరాబాద్ మనకి ఒక 12 అవర్స్ అయితే దింపేసారు. సో మనం ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే దిగిపోయినాం మియాపూర్లో. మలేష్ ఎక్స్పీరియన్స్ ఆ టప్ప వాటర్ పేపర్ అప్పటి నుంచి డబ్బా నింపేస్తావు. ఈ దుబాయ్ ముఖం కడుకోవడానికి యూజ్ అవుతుంది, కానీ బస్సు మాత్రం బెటర్, కానీ చక్కర్ వస్తుంది. మీరు వామిటింగ్ చేసుకునేటట్లయితే అసలు బస్సు ఎక్కకండి, లేదంటే ఎక్కండి. తిన్నాక 10 నిమిషాలు కడపంతా తిప్పింది. మంచి ఎంజాయ్ చేద్దామంటే బస్సు వల్ల ఎంజాయ్ చేయలేకపోయినా పట్టుకోవాల్సి వస్తుంది. మనకి మెట్రో టికెట్ కూడా ఫ్రీ అయితే వస్తుంది, అంటే నీ స్టాప్ ఏడు వరకు ఉంది ఆడి వరకు. సో మాకు ఎంజీబీఎస్ ఉంది కాబట్టి మాకు అయితే ఎంజీబీఎస్ వరకు ఫ్రీ టికెట్ వస్తుంది. ఇక్కడికి వచ్చి మన పిఆర్ నెంబర్ అయితే చెప్పాలి. వీడియో తీస్తున్నా చెప్పండి. ఎంబీబీఎస్లో అయితే దిగిపోయినాం. సో ఇంటి వచ్చి అయితే మా ఇంటికి అయితే పోవాలి. ఇంటికి పోవానికి ర్యాపిడో అయితే బుక్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మా దోజానికి అయితే ఫోన్ చేసిన, మా దోజాడు అయితే వచ్చేసిండు. సో బండి మీద ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో వీడియో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ.